ప్రాంకియాటైటిస్ ఇది మన ప్రాంకియాస్ ఆర్గన్కి వచ్చే జీర్ణకోశ వ్యాధి. దీనినే ఆయుర్వేద భాషలో అంగాశయ గ్రహణి అని అంటారు. వాతాపిత తీవ్రతం వలన ఈ వ్యాధి బారిన పడతాము. ప్రాంకియాస్ మన జీర్ణాశయాన్ని అంటుకొని ఉంటుంది. దీని పని మనం తిన్న ఆహారం, కొవ్వు పదార్థాలు, మాంసం లాంటివి జీర్ణాశయంలో కరిగించడానికి సహాయపడే పవర్ఫుల్ ఎంజైమ్స్ని మన జీర్ణాశయంలోకి రిలీజ్ చేస్తుంది. ఇలా చేయటం వలన జీర్ణక్రియ సరిగ్గా పనిచేస్తూ రక్తంలో ఇన్సులిన్, షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. అసలు ప్రాంకియాటైటిస్ ఎలా వస్తుందో తెలుసుకుందాం. మనం అధికంగా మద్యం తీసుకోవడం లేదా పసరు సంచిలో రాళ్ళు అడ్డం పడడం వల్ల ప్రాంకియాస్ ఆర్గన్స్ రిలీజ్ చేసే పవర్ఫుల్ ఎంజైమ్స్లో ఉన్న జ్యూస్ బయటికి రిలీజ్ అయ్యి సొంత ఆర్గాన్స్ని తినేస్తుంది. ఇలా అయినప్పుడు ప్రాంక్రియాస్ సుడోసిస్ అనే పెద్ద గడ్డ ప్రాంక్రియాస్ ఆర్గన్కి పేగులకి మధ్యలో ఫామ్ అవుతుంది. ఇలా బయటికి వచ్చిన ఎంజైమ్స్ వలన 15 సెంటీమీటర్ల వరకు గడ్డ పెరిగి డైజెస్టివ్ సిస్టమ్ని నొక్కేసి ఆహారం లోపలికి వెళ్లకుండా చేయడంతో పాటు విపరీతమైన నొప్పికి కారణమవుతాయి. ప్రాంకియాటైటిస్ వలన కొన్నిసార్లు మలబద్ధకం కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రాంకియాసిస్ నొప్పి 2 రకాలుగా ఉంటుంది. మొదటిది అక్యూట్ ప్రాంకియాటైటిస్. ఈ నొప్పి చాలా భయంకరంగా వస్తుంది. కొద్ది సమయంలోనే తీవ్రమవుతుంది. ఇలా నొప్పి కలిగిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళటం చాలా మంచిది. రెండవది క్రానిక్ ప్రాంకియాటైటిస్. ఈ టైప్లో నొప్పి రోజు రోజు వస్తూ విపరీతమైన వేదనకు గురి చేస్తాయి. ప్రాంకియాటైటిస్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. తీవ్రమైన కడుపు నొప్పి, వికారం మరియు వాంతులు అవుతుంటాయి. హార్ట్ రేట్ అధికంగా ఉండటం, జ్వరం, బొడ్డులో నొప్పి, వెన్నెముకకి పాకడం, రక్తపోటు తగ్గటం. ప్రాంకియాటైటిస్లో మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అసలు మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. బ్రోకలీ, క్యాబేజ్, కాలీఫ్లవర్, స్ప్రౌట్స్, స్పినాచ్, బ్రౌన్ రైస్, ఓట్ మీల్, రెడ్ గ్రేప్స్, స్వీట్ పొటాటో, బార్లీ, పపాయ, జింజర్, ఎగ్ వైట్స్. తీసుకోకూడని ఆహారం: డ్రై ఫ్రూట్స్, అవకాడో, ఎగ్ యోక్, బటర్, చాక్లెట్స్, బేకరీ ఐటమ్స్, వెన్న కలిగి ఉన్న పాలు, క్రీమ్స్, చిప్స్, స్పైసీ ఫుడ్, ముఖ్యంగా ఉప్పు, ఆల్కహాల్ మరియు టొబాకో తీసుకోవడం వలన నొప్పి ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ప్రాంకియాటైటిస్ అనేది చాలా తీవ్రమైన వ్యాధి. దీనికి ఆయుర్వేద ఔషధాలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా మెరుగ్గా పనిచేస్తాయి. ఈ ప్రాంకియాటైటిస్కి బాలు హెర్బల్స్లో అద్భుతమైన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. బాలు హెర్బల్స్లో ప్యాంక్రియాటిటిస్ కి చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. ఈ ప్యాంక్రియాటిటిస్ అంటే మన ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్ కి వచ్చే ప్రాబ్లం అన్నమాట. వీటికి మెడిసిన్స్ వచ్చేసి చూద్దాం. బ్లాస్టోన్ అని సిరప్ ఉంటుంది, అండ్ త్రిఫలా అని టాబ్లెట్ ఉంటుంది, అండ్ నేల ఉసిరి అని పౌడర్ ఉంటుంది, నేలవేము అని పౌడర్ ఉంటుంది, కొండపిండి పునర్నవ అని పౌడర్ ఉంటుంది, దీంతో పాటు కొండపిండి అని పౌడర్ ఉంటుంది, అండ్ పునర్నవ సావా అని సిరప్ ఉంటుంది, గోక్షరాది గుగ్గుల్ అని టాబ్లెట్ ఉంటుంది, అండ్ చంద్ర ప్రభావతి అని టాబ్లెట్ ఉంటుంది. ఇవి వచ్చేసి ఏంటంటే మన ప్యాంక్రియాటిస్ ప్రాబ్లం తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఈ ప్యాంక్రియాస్ వచ్చేసి ఏంటంటే మనము జీర్ణశయానికి దగ్గరగా ఉంటుంది. మనం తీసుకున్న ఫుడ్ ని జీర్ణం అవడానికి కావాల్సిన పవర్ఫుల్ ఎంజైమ్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేయడం వల్ల మనం తీసుకున్న ఫుడ్ ఈజీగా డైజెషన్ అవడానికి హెల్ప్ అవుతుంది. అప్పుడు ఈ ప్రాబ్లం రావడం వల్ల ఏమవుతుంది అంటే ఆ పదార్థం అనేది రిలీజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. పైత్యరసంలో అలానే స్టోరేజ్ అయిపోయి ఉంటుంది. అలాంటి తగ్గడానికి మనకి బ్లాస్టోన్ సిరప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే పైత్యరసం అందులోనే ఉండి గాల్ బ్లాడర్ స్టోన్స్ అలాంటివి ఉంటాయి కదా, గాల్ బ్లాడర్ స్టోన్స్ అలాంటివి తగ్గడానికి మనకి ఇది బ్లాస్టోన్ సిరప్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ వాతాపిత వల్ల వస్తుంది కాబట్టి ఈ త్రిఫలా టాబ్లెట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వాతాపిత వల్ల వచ్చే ప్యాంక్రియాస్ ప్రాబ్లం అనేది తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ నేల ఉసిరి పౌడర్, నేలవేమో పౌడర్ వచ్చేసి స్పెషల్లీ మన లివర్ యొక్క పనితీరును మెరుగుపరచడంతో పాటు ఈ ప్యాంక్రియాస్ అనేది తగ్గడానికి
చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ 2 పౌడర్స్ మిక్స్ చేసుకుని తాగడం వల్ల. వీటితో పాటు ఏంటంటే మనకి పునర్నవ పౌడర్ అండ్ కొండపిండి పౌడర్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ ప్యాంక్రియాస్ పైత్యరసంలో పేరుకపోయిన పేరుకపోయి అవి స్టోన్స్ లా ఫామ్ అయిన పదార్థాలను కూడా తగ్గడానికి ఈ 2 పౌడర్స్ అనేవి మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఈ ప్యాంక్రియాస్ కి వచ్చేసి ఏంటంటే ఇన్ఫెక్షన్ రావడం వల్ల వాపు వస్తుంది కదా, అలాంటి వాపును తగ్గడానికి పునర్నవ సావ అనేది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మనకి కొంచెం హెవీ స్టమక్ పెయిన్ కానీ అలాంటివి రాకుండా ఉండడానికి మనకి గోక్షారి గుగ్గులు అనేది యూజ్ అవుతుంది. చంద్రప్రభ వడ్డీ వచ్చేసి ఏంటంటే కొంచెం పెయిన్ తగ్గడంతో పాటు ఆ పైత్యరసం అనేది రిలీజ్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఇవి ఎలా యూజ్ చేయాలంటే ప్లాస్టన్ సిరప్ వచ్చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ డిన్నర్ ఒక 20 ml సిరప్, 20 ml వాటర్ తీసుకోవాలి. దీంతో పాటు ఆ టాబ్లెట్స్ వచ్చేసి మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి వేసుకోవాలి తిన్న తర్వాత. అండ్ ఈ నేలవేమో అండ్ నేల ఉసిరి ఈ 2 పౌడర్స్ మిక్స్ చేసి ఉదయం సాయంత్రం 2 times గోరువెచ్చని గ్లాస్ వాటర్ లో 1 teaspoon కలుపుకొని తాగాలి. అండ్ ఈ కొండపిండి పౌడర్, పునర్నవ పౌడర్ 2 మిక్స్ చేసిన పౌడర్ గోరువెచ్చని గ్లాస్ వాటర్ లో ఒక 1 teaspoon కలుపుకొని తాగాలి. అండ్ పునర్నవ సావ సిరప్ వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్ ఒక 20 ml సిరప్, 20 ml వాటర్ తీసుకోవాలి. గోక్షారి గుగ్గులు వచ్చేసి మార్నింగ్, ఈవినింగ్ 2 times ఒక 2 టాబ్లెట్స్ తీసుకోవాలి. చంద్రప్రభ వడ్డీ వచ్చేసి ఏంటంటే 3 times మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 1 టాబ్లెట్ తీసుకోవాలి. ఇలా కంటిన్యూస్ వచ్చేసి ఒక 3 months వాడుకుంటే ఈ ప్యాంక్రియాటిటిస్ అనేది తగ్గించి మన ప్యాంక్రియాస్ అనే పనితీరును మెరుగుపరచడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు. మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి. ధన్యవాదాలు.